రాజసాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అయితే అస్సలు ఆగుతలేవు. అట్లానే యూట్యూబ్ లో రివ్యూస్ చూస్తే మిక్స్డ్ టాకే కనిపిస్తుంది. సినిమా అయితే అస్సలు మంచిగా లేదంటున్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఏదైతేనేంది యాజ్ యూజువల్ ప్రభాస్ అన్న ఫస్ట్ డే కలెక్షన్ అయితే 100 crores అయితే దాటింది. అసలు రాజసాబ్ మూవీ కొంతమందికి నచ్చకపోనికి రీజన్ ఏందో, ఈ మూవీ వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏందో, ఈ మూవీని ఎట్లా చూస్తే మనకి నచ్చుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇచ్చేస్తే మీరు వద్దన అప్డేట్లు ఇచ్చేస్తా. ఇక వీడియోలోకి పోతే మాత్రం బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ అన్నకి అన్ని యాక్షన్ మూవీసే పడ్డాయి. ఇక తర్వాత వచ్చిన మూవీస్ అన్ని యాక్షన్ రిలేటెడ్, అట్లనే మైథాలజీ రిలేటెడ్ మూవీసే. ఇక ఆ సినిమాలలో ప్రభాస్ అన్న నడిచినా ఎలివేషనే, నవ్వకున్నా ఎలివేషనే, మాట్లాడకున్నా ఎలివేషనే. గా సినిమాలు చూసి ప్రభాస్ అన్న మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్ పెరిగిపోయినాయి అందరికి. ఎప్పుడైతే రాజసాబ్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిందో నేను పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటంటే, ప్రభాస్ అన్న లాంటి పెద్ద హీరో ఇట్లాంటి డైరెక్టర్ తోని సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచించిన. కానీ ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్ చూసినాక ఇదొక హర్రర్ కామెడీ మూవీ అని తెలిసినాక ప్రభాస్ అన్నని కొత్త జానర్ లో చూడబోతున్నాంలే అనుకున్నా. నాకు తెలిసినంత వరకు నాకున్న ఫ్రెండ్ సర్కిల్స్ లో ప్రభాస్ అన్న అన్ని మూవీస్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మూవీ మీద లేవు. ఇన్ని యాక్షన్ మూవీస్ తర్వాత ఇదొక రిఫ్రెషర్ మూవీ అనుకున్నా. ఇక అప్పుడు మన మారుతి డైరెక్టర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఇచ్చిన ఎలివేషన్ స్పీచ్ లకి మైండ్ బ్లాక్ అయిపోయింది. సినిమా బాలేకుంటే మా ఇంటికి రండి అని ఆయన చెప్పిన మాటలకి ఏ జానర్ అయితే ఏంది, ప్రభాస్ అన్న మూవీ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అని ఫీలింగ్ స్టార్ట్ అయింది. అన్ని మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుండేనో అట్లనే స్టార్ట్ అయినాయి. సినిమా రిలీజ్ అయినాక పబ్లిక్ టాక్ ఇన్నాక అర్థమైంది కథ ఏందో. ఫస్ట్ డే సినిమా చూసి రివ్యూ ఇచ్చేద్దామని సినిమా చూడడానికి పోతే పెద్ద బుగ్ అయినా నేనైతే. టీజర్ లో చూసిన ప్రభాస్ అన్న ఓల్డ్ లుక్ సీన్స్ అయితే ఒక్కటి కూడా లేవు. ఏ టీజర్ అయితే చూసి మనందరం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి పోయినామో అవే లేకుంటే సినిమా ఎట్లా నచ్చుతుంది ఎవరికైనా. అండ్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. గవర్ని టీజర్ లో చూసి సినిమాకి పోయిన వాళ్ళందరూ అప్సెట్ అయినారు. జనరల్లీ ఈ డైరెక్టర్ మీద ఏం హోప్స్ లేకుండే, కానీ ఆయన క్రియేట్ చేసినందుకే ఎలివేషన్స్ ఎక్కువైనాయి. తీరబోయి చూసినాక మొత్తం బుగ్గా. దీని వల్లనే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ థియేటర్స్ ముందు, డైరెక్టర్ మారుతి ఇంటి ముందు రచ్చరంబోలే చేసినారు. మరి ఈ లొల్లిల వల్ల పెట్టిరో దేని వల్ల పెట్టిరో తెలియదు కానీ డిలీటెడ్ సీన్స్ అని మళ్ళీ యాడ్ చేసినారు. ముందేమో ఓల్డ్ లుక్ లో ఉన్న సీన్స్ అని ఎందుకు యాడ్ చేయలేదని తిట్టిరు. డిలీటెడ్ సీన్స్ అని యాడ్ చేసిన తర్వాత ఇంత మంచి సీన్స్ ఎందుకు డిలీట్ చేసిరని తిడుతున్నారు. ఇక అట్లా కొన్ని లొల్లిలతోని, కొన్ని కాంట్రవర్సీలతోని సినిమా అయితే ముందుకు పోతుంది. సినిమా మంచిగా లేదనేటోళ్ళు మంచిగా లేదన్నట్టే ఉంటారు, పోయేటోళ్ళు పోతున్నారు, చూసేటోళ్ళు చూస్తున్నారు, ఎంజాయ్ చేసేటోళ్ళు చేస్తున్నారు. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ నేనైతే ఈ సినిమాని మస్త్ ఎంజాయ్ చేసిన. ఎందుకో తెలుసా, బాహుబలి మూవీ తర్వాతనే ప్రభాస్ అన్న రేంజ్ ఒక రేంజ్ లో పెరిగింది. కానీ ఫస్ట్ నుంచి ఉన్న ఫ్యాన్స్ కే తెలుస్తుంది వింటేజ్ ప్రభాస్ ఎంత కూల్ అండ్ స్వీట్ ఉంటాడో. యాక్షన్ మూవీస్ చూసి 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 అలవాటైన వాళ్ళకి ఈ సినిమా అస్సలు నచ్చదు. కానీ బుజ్జిగాడు, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి మూవీస్ చూసి ప్రభాస్ అన్నకి ఫ్యాన్స్ అయిన వాళ్ళకి ఈ సినిమా మస్తు నచ్చుతుంది. ఇప్పటి వరకు వచ్చిన యాక్షన్ మూవీస్ వల్ల ప్రభాస్ అన్న వింటేజ్ యాక్టింగ్ ని మిస్ అవుతుండే, కానీ ఈ మూవీ అయితే రీప్లేస్ చేసిందనే అనుకోవచ్చు. ఈ సినిమాని ప్రభాస్ అన్న కోసం, ప్రభాస్ అన్న వింటేజ్ యాక్టింగ్ కోసం పోయి చూస్తే మాత్రం అసలు నచ్చకుండా ఉండదు మీకు. కానీ ఈ సినిమాకి కొంచెం బ్యాడ్ రివ్యూస్ రావడానికి రీజన్ ఏంటంటే, ఈ సినిమా స్టోరీ ప్రభాస్ అన్న కట్అవుట్ కి వాడే స్టోరీ అయితే అస్సలు కాదు. కొంచెం అవుట్ డేటెడ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లలో విఎఫ్ఎక్స్ ప్రాబ్లం అయితే ఉంటది. ఎడిటింగ్ అయితే సీరియల్ ఎడిటింగ్ లాగానే అనిపిస్తుంది. సినిమా లెంత్ వచ్చేసి 3 hours. అసలు అంత టైం అయితే కామెడీ మూవీస్ కి అస్సలు సెట్ అవ్వదు. డైరెక్టర్ అయితే ఈ సినిమా లెంత్ మీద ఫోకస్ చేసిండు గానీ ఆ 3 hours మనకి ఎట్లా టైం పాస్ చేయాలనేది అయితే ఫోకస్ చేయలే. ఏదో మూవీ లెంత్ పెంచడం కోసమే సినిమాని లాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అసలు ప్రభాస్ అన్నతోని ఎంత మంది వెయిట్ చేస్తుంటారు డైరెక్టర్లు ఈయనతోని సినిమా తీయాలని చెప్పి. ఎవరికో రాసిన స్టోరీ ఖాళీగా ఉంది కదా అని ప్రభాస్ అన్నతో సినిమా చేసినట్టు అనిపించింది. మారుతి గారికి వచ్చిన మంచి ఛాన్స్ ని మిస్యూజ్ చేసుకున్నట్టే అనిపిస్తుంది. సినిమా ఎట్లా నన్నుండని, స్టోరీ ఏదైనా కానీ ప్రభాస్ అన్న యాక్టింగ్, వింటేజ్ లుక్, వింటేజ్ యాక్టింగ్ అయితే మస్త్ ఎంజాయ్ చేసినాం. ఫైనలీ ఈ సినిమా గురించి ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే, నాట్ ఏ పర్ఫెక్ట్ మూవీ బట్ అ పర్ఫెక్ట్ హీరో మూవీ. మరి మీరు ఈ సినిమా చూసిర్రా లేదా? చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ లో ఎప్పుడు అస్సలు మర్చిపోకండి. అయ్యో ఆగండి, ఈ సంక్రాంతికి మీరేం సినిమా చూసిర్రు? ఇన్ని మూవీస్ లో సంక్రాంతి విన్నర్ అయిన మూవీ ఏదనుకుంటున్నారో కామెంట్ లో చెప్పేయండి.